ఆధ్యాత్మిక ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మేము ఇటీవలే దర్శించుకున్న యాదాద్రి దేవాలయ స్థల విశేషాలను కొన్నింటిని మీతో మేము పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము ప్రముఖమైన దివ్యక్షేత్రము. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై కొలువై ఉన్న ఆలయము. ఇది తెలంగాణలోని ముఖ్య ఆలయాల్లో ఒకటి. యాదగిరిగుట్ట రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇది హైదరాబాదులోని ప్రధాన శివారు ప్రాంతమైన ఉప్పల్ నుండి 55 కిలోమీటర్లు మరియు హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్త ఆలయ అభివృద్ధిలో భాగంగా 15 ఎకరాల్లో కొత్త బస్టాండ్ నిర్మించబడింది. ప్రతిపాదిత హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు యాదగిరిగుట్ట మీదుగా వెళ్తుంది. సమీప రైల్వే స్టేషన్లు 5 కిలోమీటర్ల దూరంలో రాయగిరి మరియు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ప్రధాన పట్టణమైన భువనగిరి. టెంపుల్ టౌన్ యొక్క కొత్త నామకరణానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ద్వారా రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రిగా మార్చారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ఘటకేశ్వరం నుండి యాదగిరిగుట్ట నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి స్టేషన్ వరకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధమైంది. ఉప్పలు యాదగిరిగుట్ట మధ్య మెట్రో రైలును ప్రతిపాదించారు. ఇది హైదరాబాద్ సమీపంలో ఉన్నందున ఆలయాన్ని సందర్శించే భక్తుల ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు సగటున 5,000 నుంచి 8,000 మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. శని, ఆదివారాలు మరియు ఇతర పబ్లిక్ సెలవు దినాల్లో భక్తులు ఎక్కువగా ఉంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము లేదా యాదగిరిగుట్ట అనేది నరసింహస్వామి యొక్క ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది విష్ణు అవతారము. ఇది నవ నరసింహ క్షేత్రాలు ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ నవ నరసింహ క్షేత్రాలు అన్నీ దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణలో యాదగిరిగుట్ట లేదా యాదాద్రి మరియు ధర్మపురి, ఆంధ్రప్రదేశ్లో అహోబిలము, సింహాచలము, పెంచలకోన, వేదాద్రి, అంతర్వేది, మంగళగిరి మరియు మాలకొండ లేదా మాల్యాద్రి ఉన్నాయి. ఈ అన్ని ప్రదేశాల్లో నరసింహస్వామిని వివిధ రూపాల్లో పూజిస్తుంటారు. భక్తులు తమ వ్రతాలు, శాశ్వత పూజలు, శాశ్వత కళ్యాణాలు, లక్ష తులసి పూజలు, అభిషేకం మొదలైన వాటి కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
సంవత్సరాల ఈ పురాతన ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సమానంగా 2016 మరియు కొత్త ఆలయాన్ని 28 మార్చి 2022న అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆలయ పునరుద్ధరణను ప్రారంభించారు. పాత ఆలయ స్థలంలో కొత్త ఆలయాన్ని నిర్మించారు. పునర్నిర్మాణం జరిగే వరకు బలాలయం అనే తాత్కాలిక ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం కృష్ణశిల నల్లరాయితో పునర్నిర్మించబడింది. యాదాద్రి దేవాలయం శిల్పకళ అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం. ఏకర్లలో యాదాద్రి ఆలయ సముదాయం నిర్మించారు. యాదగిరిగుట్ట టెంపుల్ యొక్క కొత్త కాంప్లెక్స్లో 7 ఆలయ గోపురాలు చెక్క రూపంతో ఉంటాయి. ఇందులో 100 అడుగుల గోపురం చాలా దూరం నుండి వీక్షించవచ్చు. ప్రధాన పునర్నిర్మాణము 1800 కోట్ల బడ్జెట్తో చేపట్టబడింది. ఈ పని 2016లో ప్రారంభమైంది మరియు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDA ద్వారా 2022 మార్చిలో పూర్తి చేయబడింది. ఆలయంలోని గోపురాలు మరియు గోడలను లైనింగ్ చేయడానికి ఆలయము 39 కిలోల బంగారము మరియు 1073 టన్నుల వెండిని కలిగి ఉంది. వివిధ రాతి భాగాలను కలిపేందుకు సున్నపు మోటార్ని ఉపయోగించే శతాబ్దాల ఆచారం ఉపయోగపడుతోంది. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDA సుమారు 770 హెక్టార్లు అంటే 1900 ఏకర్లు 300 కోట్లు వెచ్చించి స్వాధీనం చేసుకుంది. విష్ణుగుండము స్నానం చేయడానికి స్థలము సమీపంలో ఇల్లు కూడా నిర్మించారు. భాగాల్లో ప్రధాన ఆలయము, ముఖమండపము, చెక్క పైకప్పులతో కూడిన 7 గోపురాలు, వ్రతపీఠము, స్వామివారి ఉద్యానవనము, కళ్యాణ మండపము, సత్రము మొదలైనవి ఉన్నాయి. 12 మంది ఆలవాళ్ళ శ్రీ వైష్ణవుల కవి సన్యాస స్తంభాలు ప్రధాన ఆలయం ఒక ముఖ్యమైన ఆకర్షణ. ఆలయ ప్రవేశద్వారం మహాభూత 5 మూలికలను వర్ణిస్తుంది. ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడింది. గర్భగుడిలోని ప్రధాన దేవతలు కృష్ణశిల, పురుషశిల అని కూడా పిలుస్తారు వంటి 3 రకాల రాళ్ళను ఆలయానికి ఉపయోగించారు. తెలంగాణలోని కాకతీయ రాజవంశం యొక్క ఆలయ నిర్మాణ శైలి ఆధారంగా నల్ల గ్రానైట్ అని కూడా ఉపయోగించారు. పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయము, కొత్త లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము. లక్ష్మీనరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయమునందు వెలసి తర్వాత కొత్త లక్ష్మీనరసింహస్వామి ఆలయమునకు గుర్రం మీద వెళ్ళినట్లుగా కథనము. ఇప్పటికీ అక్కడ సమీపంలో ఆ గుర్రపు అడుగుల ఆధారాలు చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయమునందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోకి వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో స్వామివారి వద్ద జల ప్రవాహం ఉంది. ఆ జలంతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు జరుగుతాయి. ఎదుర్కోలు, తిరుకల్యాణము, రథోత్సవము, అష్టోత్తర శతఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
భక్తులు ఆరోగ్యము, గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్ళు పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరంలో స్నానం చేసి స్వామివారిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజు రాత్రిలా చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరంలో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తారు. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. స్థల పురాణము. ఋష్యశృంగ మహర్షి శాంతాల పుత్రుడు యాదవ మహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఈయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ఈ ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయము తపస్సులో ఉన్న ఋషికి తెలియలేదు, కానీ ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరించాడు. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలా ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమని కోరగా ఆ సుదర్శనం అనతి కాలంలోనే అక్కడ వెలయబోచున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారంగా వెలిసి స్వామి దర్శనానికి వచ్చి భక్తులను సదా కాపాడుతూ ఉంటాడని వరమించి అంతర్ధానం అయ్యాడు. తర్వాత యాదవ మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాదవ మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికి ఎక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాదవ మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు. క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరికీ సాధ్యం కాలేట. అప్పుడు దేవతలంతా ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అక్కడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందిట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువే ఉండమని కోరారట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువే ఉండడం లోక విరుద్ధమని అక్కడ సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆర్చామూర్తిగా లోక కళ్యాణార్థము కొలువు తీర్థాన్ని బయలుదేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గుహలో వెలిశారు. ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట. ఆ ఆకాశగంగ లోయల్లోంచి పారి విష్ణు పుష్కరంలోకి చేరింది. ఈ పుష్కరిణి కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఇందులో స్నానం చేసి స్వామివారిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. ప్రకారము నరసింహ భగవానుడు వైద్యుని పాత్ర ధరించాడు. మరియు ఈ క్షేత్రంలో అతని భక్తులు వైద్య నరసింహ అని పిలుస్తారు. మరియు అనేక దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.